మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫ్యాన్స్ను ఇప్పటికే ఓ పీడకలలా వెంటాడుతూనే ఉంది. చెర్రీ, శంకర్, దిల్ రాజు కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీ ఫెయిల్యూర్కి అనేక కారణాలు వినిపించాయి. RRR లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ చేయాల్సింది ఇలాంటి సినిమా కాదు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ పెద్దిపై ఫోకస్ పెట్టారు. ఇలాంటి తరుణంలో మరోసారి గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు కథ అందించింది డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్. ఆయన కథని శంకర్ తన విజన్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి అనుకున్నారు. కానీ అది జరగలేదు. కార్తిక్ సుబ్బరాజ్ సూర్యతో రెట్రో అనే సినిమాను తెరకెక్కించారు. మే 1న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా రెట్రో ప్రచార కార్యక్రమంలో కార్తిక్ సుబ్బరాజ్ గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ గురించి ఓపెన్ అయ్యారు. గేమ్ చేంజర్ సినిమాకు తానిచ్చిన కథ వేరు, స్క్రీన్పై వచ్చిన కథ వేరు అని చెప్పుకొచ్చారు. తాను ఓ IAS అధికారి నేపథ్యంలో వేరే వర్షన్ కథ అని ఇచ్చానని, దానిపై శంకర్ రైటర్స్ టీం చాలా కాలం వర్క్ చేసి కథని కంప్లీట్గా మార్చేసి గేమ్ చేంజర్ కథను కిచిడి చేశారని కార్తిక్ సుబ్బరాజ్ అన్నారు. సినిమాను నిరాశపరచడానికి ఇదే కారణమని చెప్పారు. ఎప్పుడో 90వ దశకంలో కాలం చెల్లిన పొలిటికల్ కథతో శంకర్ చేసిన ప్రయత్నం రామ్ చరణ్ అభిమానులకు ఏమాత్రం కూడా నచ్చలేదు. RRR తర్వాత చరణ్ ఫ్యాన్స్ అదే స్థాయిలో విజువల్ వండర్ ఆశించారు.